Fifth name of Lord Vishnu as per Vishnu Sahasranama Stotra. Bhutakrit, Bhutakrit, Bhutakrit. The word Bhuta means the world. Bhuta ante ఈ యొక్క కంప్లీట్ ప్రపంచం. The sky, air, fire, water and the earth are referred to as the Panchabhutam, 5 elements of nature. మనము ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని పంచభూతాలని పిలుస్తాము. కృతః, కృత్ మీన్స్ ద క్రియేటర్. వాటినన్నింటినీ సృష్టించిన వాళ్ళని కృత్ అంటారు. అఫ్ కోర్స్ ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్ బై మహావిష్ణు. మహావిష్ణువే ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు. దట్ ఈజ్ వై మహావిష్ణు ఈజ్ కాల్డ్ భూతకృత్. అందుకే మహావిష్ణువుకి ఈ యొక్క నామము భూతకృత్ అని వచ్చింది. లార్డ్ బ్రహ్మ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ లార్డ్ విష్ణు. బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభి నుండి ఉత్పత్తి అయ్యాడు అన్నమాట. ఇట్ ఈజ్ లార్డ్ బ్రహ్మ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ క్రియేషన్. బ్రహ్మనే ఈ యొక్క సకల చరాచర సృష్టికి ఇన్ఛార్జ్ అన్నమాట. అధిపతి లాగానో దాన్ని బాగుగా చూసుకునే వాడిలాగానో ఉంటాడు, ఇన్ఛార్జ్. As the one who created the creator of all created things, Mahavishnu is the supreme creator. బ్రహ్మ ఇవన్నీ సృష్టిస్తే వాటిని చూసుకుంటూ ఉంటే బ్రహ్మని సృష్టించినటువంటి యొక్క క్రియేటర్, ఆయనని సృష్టించినటువంటి యొక్క వాడు విష్ణువు కాబట్టి ఆయనని సుప్రీం క్రియేటర్గా పిలువబడతాడు. The Lord is Bhutakrit in another way also, as the expression can be taken to mean one who annihilates all creatures. ఇంకొక అర్థం దీనికి భూతకృతికి ఏంటిదంటే అంత చరాచర సృష్టిని అనిహిలేట్స్ అంటేనా నశింపజేసేటువంటి వాడు కూడా భూతకృత్ అని నామంకి అర్థం చెప్పబడుతుంది. భూతాని కృతంతి ఇతి భూతకృతం. The Puranas state that Lord Shiva performs the destructive action of reverting all created things to the state they were in before they were created. సృష్టి జరగక ముందు ఏదైతే స్టేజ్ ఉందో ఆ యొక్క స్థితిని పొందేట్టుగా చేసేటువంటి వాడు శివుడు. ఇప్పుడు ఇదంతా చరాచర సృష్టి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. దీనికంటే ముందు ఇది క్రియేట్ కాక ముందు ఎలా ఉందో ఆ యొక్క స్థితికి తీసుకెళ్లేవాడు శివుడు. It is evident that destruction is part of the expansion and evolution. Destruction అంటే నశింపబడుట అనేటువంటిది ఒక జీవి కానీ ఒక వస్తువు కానీ దాని యొక్క నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి తోడ్పడేటువంటిది. విచ్ ఈజ్ క్రియేషన్. ఇట్ ఈజ్ ద సీడ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది ప్లాంట్. ఒక మొక్క ఎట్లా వస్తుంది? ఒక విత్తనం నుంచి వస్తుంది. యాజ్ దిస్ స్మాల్ ప్లాంట్ గ్రోస్ ఇన్ టు ది gigantic tree, it has to go through many transformations. ఆ విత్తనమే చిన్న మొక్క నుంచి వృక్షంగా ఎన్నో మార్పులు చెందుతూ పరిణతి చెందుతూ ఉన్నతి చెందుతూ ఉంటుంది. in this process only the ruin of one stage can lead to the next stage. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పోవాలంటే అప్పుడున్న స్థితి నశింపబడాలి, అప్పుడే నెక్స్ట్ స్థితికి వెళ్తారనమాట. ద ఫ్లవర్ shrivels and gives way to the seed. ఒక పుష్పము విత్తనానికి దారి ఇచ్చినట్టుగా. ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాన్, ఆఫ్టర్ ద టర్మినేషన్ ఆఫ్ ఇన్ఫాన్సీ అడోలసెన్స్ ఈజ్ రీచ్డ్. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఒక యుక్త వయస్కుడుగా అవుతాడు. ఆ చిన్న పిల్లవాడు నశింపబడి ఉంటాడనమాట, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింటాడు. నశింపడము అంటేనా ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉన్న స్టేజ్ని పోగొట్టుకోవడం. అడోలసెన్స్ డిసపియర్స్ అండ్ ద యూత్ ఎమర్జెస్. యూత్ వస్తుంది. ఈ యొక్క చిన్న పసివాడి నుంచి పిల్లవాడి నుంచి యూత్ ఒక యుక్త వయస్కుడుగా అవుతాడు. యాజ్ యూత్ఫుల్నెస్ డిమినిషెస్ ఓల్డ్ ఏజ్ క్రీప్స్ ఇన్. ఈ యొక్క యుక్త వయస్సు పోయిన తర్వాత ముసలితనం అనేటువంటిది వస్తుంది. దీస్ చేంజెస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ డెత్ ఆర్ డిస్ట్రక్షన్. ఆ యొక్క చేంజ్ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పోయేటువంటిది అన్నీ కూడా నశింపబడేటువంటిది అంటేనే చావు, డెత్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. డిస్ట్రక్షన్ నశింపబడుతుంది. అన్ఇంటరప్టెడ్ క్రియేషన్ కెన్ ఓన్లీ కోఎగ్జిస్ట్ విత్ కంటిన్యూస్ ఎరాడికేషన్.
ఇప్పుడు ఇది కంటిన్యూస్గా ఈ యొక్క సృష్టి పరిణతి చెందుతూ ఉండాలంటేనే ఉన్న స్థితి ఎప్పుడు ఎరాడికేట్ అవుతూ ఉండాలి. ఎరాడికేట్ అంటే నశింపబడమే అనమాట. డిస్ట్రక్షన్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ద ప్రిపరేటరీ వర్క్ ఫర్ న్యూ బర్త్. కొత్త జన్మ ఎత్తాలంటే ఉన్న స్థితిని పోగొట్టుకోవడమే దానికి దారి అనమాట. ఇన్ ద సాంఖ్య యోగ ఆఫ్ భగవద్గీత శ్రీకృష్ణ స్టేట్స్ దస్. భగవద్గీత రెఫరెన్స్ మనకి ఇప్పుడు వస్తుంది. విష్ణు సహస్రనామం మనం ఎలా నేర్చుకుంటున్నామంటే అన్ని రెఫరెన్సెస్, ఉపనిషత్స్, భగవద్గీత, వేదాస్, రామాయణ, పురాణాలు ఇవన్నిటి నుంచి రెఫరెన్సెస్ ఇస్తూ ఉన్నటువంటి బుక్ ఇది. కాబట్టి మనకు చాలా మంచిగా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరాం తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. Lord Krishna counsels Arjuna that the embodied soul passes through adolescence and youth and to enter another body. సో ఇప్పుడు ఈ యొక్క మార్పు చిన్న పసివాడి నుంచి ఒక చిన్న పిల్లవాడి నుంచి యుక్త వయస్కుడు నుంచి ముసలివాడు అయిన తర్వాత అక్కడ చావు పొంది ఇంకొక దేహాన్ని పొందుతాడు అనేటువంటిది కృష్ణ భగవానుడు అర్జునునికి సాంఖ్యయోగంలో 13వ శ్లోకంలో చెప్పి ఉన్నాడు. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండ్ దేర్ ఫోర్ డెత్ షుడ్ నాట్ బీ మోర్న్డ్. ఇది న్యాచురల్గా వచ్చేటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మనము ఆ యొక్క చావుకి బాధపడాల్సిన అవసరమే లేదు అని కృష్ణ భగవానుడు చెప్పాడు. క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ ద లా ఆఫ్ నేచర్. ఇది ప్రకృతి యొక్క సిద్ధాంతం అన్నమాట. ఏంటిది? క్రియేషన్ సృష్టి, ప్రిజర్వేషన్ అంటేనే రక్షింపబడడం, కొన్ని రోజులు అట్లాగే ఉండడం, డిస్ట్రక్షన్ నశింపబడడం. కాబట్టి ఈ 3 స్థితులు బ్రహ్మ, విష్ణు, శివుడు, మహేశ్వరుడు ఈ 3 స్థితులకి రిప్రజెంటేషన్ అన్నమాట. నేచర్ యొక్క సిద్ధాంతం అది. ఆన్ డీపర్ అనాలిసిస్ దే కెన్ బి సీన్ యాజ్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్. అవన్నీ ఒకటే అనేటువంటి చాలా అనాలిసిస్ చేస్తేనే అంతా ఒకటే అనేటువంటి తెలిసిపోతుంది. దిస్ లీడ్స్ టు ద రియలైజేషన్ దాట్ ద లార్డ్ హూ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర అండ్ పర్ఫార్మ్స్ దిస్ 3-fold యాక్షన్. ఈ 3 రకాలైన యాక్షన్స్ ఆ యొక్క మహావిష్ణువే 3 రూపాలుగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా ఏర్పడి ఈ యొక్క 3 యాక్టివిటీస్ చేస్తున్నాడు. కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ భూతకృత్. కాబట్టి ఈ 3 స్టేట్లను రిప్రజెంట్ చేస్తున్న ఆ మహావిష్ణువు యొక్క పేరు భూతకృత్. అంటే బ్రహ్మ రిప్రజెంటేషన్ వచ్చింది, సృష్టించేవాడు, నశింపజేసేవాడు. మహేశ్వరుని యొక్క మీనింగ్ కూడా వచ్చింది, అదే భూతకృత్. భూతకృత్ భూతకృత్ భూతకృత్